మినిస్టర్ గారు చెప్పారు, అందుకని చెప్పి మేము బాగుపడదాం, మాదేం లేదని చెప్పి చెబుతున్నారు. ఆక్రమణ పన్ను అని చెప్పి మున్సిపాలిటీ పన్ను కూడా కట్టించుకుంటుంది, అది కూడా కడుతున్నాం మేము. Star Srinidhi, Star Srinidhi, secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి గుంటూరు మార్గంలో చెంచుపేట నుండి ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆక్రమణల మొత్తాన్ని తొలగింపు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం తెనాలి మున్సిపల్ సిబ్బంది అట్లాగే తెనాలి పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అయితే తొలగింపు కార్యక్రమాన్ని అయితే చేపడతా ఉన్నారు. ఇటు ఉమేష్ చంద్ర బొమ్మ దగ్గర నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆక్రమణల మొత్తాన్ని కూడా తొలగింపు అనేది కూడా చేపడతా ఉన్నారు. ఏదైతే కాలువల మీద డ్రైన్లకు ముందుగా షాపులు ఉన్నాయో షాపులకు ముందు నుంచి డ్రైన్ మీదుగా కూడా రోడ్డు మీద వరకు వచ్చినటువంటి ఆక్రమణ మొత్తాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన తొలగింపు అనేది చేపడతా ఉన్నారు. ఉమేష్ చంద్ర బొమ్మ విగ్రహం దగ్గర నుంచి ఇటు జేఎంజే కాలేజీ వరకు కూడా ఆక్రమణలో ఉన్నట్టుగా కూడా మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసుల సహకారంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈ తొలగింపు అనేది కూడా చేపట్టారు. ఈ విధంగా అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ స్థానికులు పెద్ద ఎత్తున తొలగింపుని అయితే కొంచెం అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు 3 టౌన్ సిఐ సాంబశివరావు, అట్లాగే 1 టౌన్ సిఐ సిహెచ్ రాంబాబు, అట్లాగే ఎస్ఐలు సిబ్బంది మొత్తంగా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలను తొలగింపు అనేది కూడా పోలీసు యంత్రాంగం పర్యవేక్షిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ తొలగింపు నేపథ్యంలో మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు తొలగింపు చేపట్టినట్లయితే సిఐ సాంబశివరావు తెలియజేస్తా ఉన్నారు. వారు బందోబస్తు అడిగారు, సపోర్ట్ అడిగారు కాబట్టి తాము ఇక్కడికి వచ్చి ఆక్రమణలు అనేది కూడా తొలగింపు అనేది కూడా పర్యవేక్షిస్తున్నట్లయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వారి షాపుల ముందున్నటువంటి ఆక్రమణలు మొత్తంగా కూడా తొలగింపు చేపడతా ఉన్న నేపథ్యంలో వారు కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు వచ్చి కూడా తొలగించడం ఏంటని చెప్పిన కూడా వారు ఆందోళన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత పోలీసులతో అయితే ఇటు మున్సిపల్ అధికారులతో అయితే వారు వాగ్వాదానికి కూడా దిగిన పరిస్థితి ఉంది. కనీసం ముందస్తు సమాచారం లేకుండా వెంటనే ఈ ప్రొక్లైన్ తీసుకొచ్చేసేసి ఆక్రమణ అన్నింటినీ పగలగొట్టేస్తే తమకు రాకపోకలకు ఇబ్బంది పడతామని చెప్పనైతే తెలియజేశారు. కొంత టైం ఇస్తే కనుక తామే ఆక్రమణ తొలగించుకుంటామని చెప్పనైతే వారు పేర్కొన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇదైతే శుక్రవారం సాయంత్రం నుంచి ఆక్రమణల తొలగింపు అనేది కూడా ప్రారంభించినట్లు సిఐ సాంబశివరావు అయితే తెలియజేశారు. మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడి వరకు వారి ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి వారు చేస్తారో వారితో పాటు మేము కూడా వారికి సపోర్ట్గా వెళ్ళి ఆక్రమణ అనేది తొలగిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు చేపడతా ఉన్నామని అయితే చెప్తా ఉన్నారు. రోడ్డు మీద వరకు కూడా ఏదైతే వ్యాపార సంస్థ ఉందో ఒక షాప్ ఉందో ఆ షాపు ముందు ఆ డ్రైనేజీని కూడా ఆక్రమించేసుకొని రోడ్డు మీద వరకు కూడా కొంతమంది వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా వాహనాల పార్కింగ్ కానివ్వండి, ఇటు ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందుకోసమే ఆక్రమణల తొలగింపు అనేది చేపట్టినట్లయితే సిఐ సాంబశివరావు అయితే తెలియజేశారు. మొత్తంగా మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకే తాము ఈ ఆక్రమణ తొలగింపును పర్యవేక్షిస్తున్నట్లయితే ఆయన తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. అవును మాకు కాదు బాబాయ్, నీకు ఏ రోజైనా ఇబ్బంది కలిగించాం మేము. ఏ రోజైనా మొత్తం కొంటే మేము ఫిలప్ చేసుకున్నాం సార్. మొత్తం ఫోటో తీసి నేను 2 రోజులు టైం ఇవ్వండి, మేము కొట్టుకుంటాం సార్ అని చెబుతున్నాను. అబ్బాయి ఏదైనా మీ చేతిలో ఉంది, ఎంత మేము బాగు చేయించుకున్నాం. గుంటైనప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి మొత్తం కూడా మేము ఇస్తున్నాం సార్. వాటర్ మొత్తం వేయడం వస్తే మేము ఇస్తున్నాం సార్.
అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కాదు కదా, మీకు ఆర్గ్యుమెంట్ చేయాల్సిన పని కూడా లేదు. వరుస అంటే అందరూ బాగు చేసుకుని నేను బాగు చేసుకున్నప్పుడు నువ్వేం చేసావు ఆ రోజున? నేను మొత్తం చేసుకున్నప్పుడు నేను ఆర్గ్యుమెంట్ వద్దు బాబాయ్. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంటు ప్రజలకు పార్కింగ్ పరంగా తెనాలి పట్టణంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ వ్యాపార సమూహానికి ఎదురుగా ర్యాంపుల్లాగా వేసేశారు. దానివల్ల డ్రైనేజ్ ఇష్యూ ఒకటి అవుతుంది. అదేవిధంగా టూ వీలర్స్ అదేవిధంగా కార్ పార్కింగ్ చాలా ఇబ్బంది అయ్యి కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అందరం కూడా అనుకొని ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా వాళ్ళకి సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అనాథరైజ్డ్ ఎన్క్రోచ్మెంట్స్ అవి కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ చేయడం అనేది జరిగింది. మిత్రులందరికీ ఇంకొకసారి చెప్తా ఉన్నాం, 6 months బ్యాక్ ఎలా కోఆపరేట్ చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా మీకై మీరు స్వచ్ఛందంగా మీరు ఏదైతే ఎన్క్రోచ్ చేయారో వాటిని రిమూవల్ చేసుకోవాలని మున్సిపల్ స్టాఫ్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు స్టార్ట్ చేసాం. లాస్ట్ టైం కూడా ఇలా స్టార్ట్ చేయగానే మిగతా వాళ్ళందరూ తీసేసుకున్నారు కాబట్టి అలానే స్వచ్ఛందంగా తీసేసి ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే నిమిత్తం మీరందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే వీటండి అది మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. సో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాం కాబట్టి ఇక్కడి నుంచి ఎంతవరకు వాళ్ళకి అభ్యంతరకరంగా ఉందో మాకు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా పార్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చూస్తాం. అదేవిధంగా ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు చేసేటువంటి ఉద్యోగానికి పోలీసు వారు భద్రత కల్పించాలి కాబట్టి అందులో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అకస్మాత్తుగా వచ్చేసి ఇది పగలగొట్టడం ఇది మొత్తం జరిగిందన్న. దేనికి జరిగింది అనేది మేము క్వశ్చన్ చేయడానికి కూడా లేకుండా పోయింది. ఇక్కడైతే మేము అడుగుతున్నా కూడా ఎవరు సమాధానం చెప్పే స్థితిలో ఎవరు లేరు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరు లేరు. పొద్దు నుంచి సాయంత్రం దాకా 1-2 సార్లు తిరుగుతూ ఉంటారు. రామారావు గారు అని చెప్పేసి, ప్రసాదరావు గారు అనేసి, వెంకటరావు వీళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు. కానీ కనీసం ఇంటిమేషన్ ఒకటి ఇచ్చి ఉంటే కనుక దానికి మనం ఏదో ఒకటి ఆల్టర్నేట్గా చూసుకునేవాళ్ళం. కనీసం ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా నేను వచ్చేసి 3:30-4 ప్రాంతాలు వచ్చేసి పాల్గొట్టడం అనేది ఇది ఒకసారి ఆలోచించాల్సింది. కానీ దీన్ని మనం ఏం చేయాలనేది కూడా మనం మాట్లాడడానికి చెప్తేనేమో మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు వచ్చి హడావుడి చేసి పోయడం కానీ ఇదని కానీ మొత్తం చేస్తున్నారు. ఒక్క మాట కూడా చెప్పడానికి లేదు, అడగడానికి లేదు, ఏం లేదు. కనీసం ఒక మాట చెప్పి ఇదిగో అయ్యా ఇది పగలగొడుతున్నామో లేకపోతే ఇది చేసుకుంటే మేము ఏదో ఒకటి చేసుకొని దానికి ముందుకే వెళ్ళేవాళ్ళం. కానీ ఒక్క ఇది కూడా లేదు. మొత్తం ఎవ్వరు ఏం చెప్పలేదు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఏం చెప్పలేదు, ఆపలేదు. దానికి లోపల వరకు నోటీస్ ఇస్తున్నారు, దానికి కట్టుకుంటున్నారు, మొత్తం అయిపోతుంది. పన్ను అవన్నీ అప్రోచ్మెంట్ పన్ను అవన్నీ మొత్తం కట్టించుకుంటున్నారు కదా. అదైతే మేము వేసే ముందులే వాళ్ళు చెప్తే మేము ఇంతవరకు ఏం కదా. ఇప్పుడు ఒకేసారి వచ్చారండి, మాకైతే ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా వచ్చి పగలగొట్టేశారు. ఏందని అడుగుతుంటే మినిస్టర్ గారు చెప్పారు, అందుకని చెప్పి మేము పగలగొడదాం, మాదేం లేదని చెప్పి చెబుతున్నారు. మరి ఆయన చెప్పారో ఆయన చెప్పకుండా ఆయన పేరు చెప్పి వీళ్ళు చెప్తున్నారో మాకు తెలియదు. ఏందని ఒక పొద్దున పూట అంతా మాకు వచ్చి చెప్పుకున్నట్టయితే మేము ఆపుకునేవాళ్ళం. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, మేము పెట్టి 2 ఏళ్ళు అవుతుంది ఇక్కడ. ఇప్పుడు అప్పటి నుంచి ఇట్టానే చేసుకుంటాం మేము వ్యాపారం. ఆక్రమణ పన్ను అని చెప్పి మున్సిపాలిటీ పన్ను కూడా కట్టించుకుంటుంది. అది కూడా కడుతున్నాం మేము. ఒక మాట అన్నా చెప్పదుగా పదకొట్టే ముందు మేము అన్నీ రెడీ చేసుకొని బిర్యానీ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మేము? అది అసలే గ్యాస్ పెరిగిపోయి సరుకులు కలిగిపోయి మా నష్టం వస్తుంది హోటల్స్ వాళ్ళకి. ఇప్పుడు వండుకున్న అన్నం చూడండి, గిన్నె చూడండి, ఒకసారి రైస్ వేసి ఆడు పెట్టి ఉంది. ఏం చేసుకోవాలి? ఇక్కడ వచ్చి ఎవరు కొంటారు చెప్పండి? చెంచుపేటలో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఒక ఇంటిమేషన్ లేకుండా ప్రతి షాప్ ముందు వాళ్ళు ఉన్న ర్యాంపులు, అడ్డంగా ఉన్న బోర్డులు అన్నీ కొట్టేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళని ఒకటే ప్రశ్న, వేసేటప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ర్యాంపులు కట్టుకునేటప్పుడు అందరూ చిన్న చిన్న షాపులు వాళ్ళు రోజుకు 1000 రూపాయలు వస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్న షాపులు ఇవన్నీ. గ్యాస్ లేదు, రోడ్డు మీద కట్టెలు పెట్టుకొని ఎట్లా కొట్ట తిప్పలు పడుతున్నారు. గ్యాస్ కొరతని అధిగమించలేక ఇటు వ్యాపారం జరగక చిన్న చిన్న వ్యాపారస్తులండి అందరినీ ఈ రకంగా చేయటం అనేది టౌన్ ప్లానింగ్ వాళ్ళు అమానుషం. ఒక ఇంటిమేషన్ 1 రోజు 2 రోజుల ముందు, బాబు ఇట్లా కొడుతున్నాము, మీరు ఏదన్నా అడ్డం ఉంటే తీసేసుకోండి అని ఒక మాట చెప్పుంటే బాగుండేది. ఎట్లాగో మనం ఎన్క్రోచ్మెంట్కి వాళ్ళ దగ్గర ఎట్లాగో పన్ను వసూలు చేస్తున్నాము, వాళ్ళు చెప్తే వినేవాళ్ళే అంతా. ఇట్లాంటి జనాన్ని ఈ రకంగా చేయటం అనేది
చాలా దారుణం అండి. అందరూ బాధపడుతున్నారు. ఒక 20 మంది పోలీసుల్ని ముందు పెట్టుకొని టౌన్ ప్లానింగ్ వాళ్ళు అసలు ఏమనుకోవాలి? ఇది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం అనేది చాలా తప్పండి. మనకి నచ్చిన వాళ్ళే కొట్టి నచ్చని వాళ్ళే కొట్టకుండా అట్లా చేయకూడదు. ఉంటే వరుసగా చేసుకుంటే వెళ్ళాలి. అది ఒక ఇంటిమేషన్, ప్రాపర్ ఇంటిమేషన్ ఉండాలి. అదేమంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెబుతున్నారు కొట్టమంటానికి. నేను వచ్చి చెప్పాను, వచ్చి బాబు ఒక 2 రోజులు టైం ఇవ్వండి వాళ్ళకి, ఎట్లా కొట్టా వాళ్ళే అడ్జస్ట్ అవుతారు, ఏదో తీయటం ఏదో ఒకటి చేస్తారు, మాట్లాడదామంటే ఎవరు వినిపించుకునే పరిస్థితి లేదు ఇక్కడ. ఏదైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా టౌన్ ప్లానింగ్, ప్రతిసారి టౌన్ ప్లానింగ్తోనే ఇబ్బంది జరుగుతుంది తెనాలి ప్రాంతంలో. కొంచెం జాగ్రత్తగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేయండి. దీనికి ప్రభుత్వానికి అట్లాగే ప్రజలకి గ్యాప్ పెంచే కార్యక్రమాలు ఇవన్నీ కొంచెం ప్రజాప్రతినిధులకి అట్లాగే నాయకులకి తెలియచేసి ఇక్కడ ఉన్న జనానికి ఇబ్బంది కలిగించకుండా చేయవలసిందిగా మున్సిపల్ అధికారులని కోరుకుంటున్నాం. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.